నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వన్ ఫింగర్ రెవల్యూషన్ అనేది నాగార్జున గారు చాలా విస్తృతంగా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. అసలు దీని గ్రౌండ్ రియాలిటీ ఏంటి, అసలు వన్ ఫింగర్ రెవల్యూషన్ అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ వన్ ఫింగర్ రెవల్యూషన్ గురించి చెప్పండి సార్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు, ఇన్ఫర్మేషన్ ఒక రకంగా వస్తుంది, ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా ప్రమోషన్స్ చేపిస్తున్నారు. వాట్ ఈస్ దిస్ గ్రౌండ్ రియాలిటీ సార్? అంటే ఆయన ఈ వన్ ఫింగర్ అనగానే అది కాషన్ చెప్తున్నట్టుగా ఉంది. కాషన్ చెప్తున్నట్టుగానే ఏదో చెప్పబోతున్నాడు ఈయన, ఏదో ఎక్స్ప్రెస్ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు అనేది నిజమే. గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న మాట నిజమే, ఏదో చెప్పబోతున్నాడు ఆయన. అది దేనికి సంబంధించి అనే దగ్గర డిస్కషన్ రైట్. దేనికి సంబంధించి అంటే ఆయన ఏదో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, ఓ పార్టీ ప్రకటన రాబోతోంది, అందుకని అలర్ట్ చేయడం కోసం వన్ ఫింగర్ రెవల్యూషన్ అంటున్నాడు ఆయన అని కొంతమంది వ్యాఖ్యానాలు చెప్పేస్తున్నారు. కానీ ఆయన రాజకీయాల్లోకి రాడు, ఆయన పొలిటికల్ ఏరియాలోకి రాను అని చాలా కాలం క్రితం చెప్పాడు. అది కుదిరే వ్యవహారం కూడా కాదు. నాగార్జున గారికి మాత్రమే కాదు, నాగేశ్వరరావు గారు కూడా తెర వెనక రాజకీయం చేయగలడు, కానీ తెర ముందు రాజకీయం చేసే పరిస్థితి కాదు. నాగార్జునది కూడా నాగేశ్వరరావు గారి పద్ధతే. ఈయన కూడా తెర వెనక రాజకీయాలు చాలా, ఈయన కాంగ్రెస్తోనూ వైఎస్ఆర్సీపీతోనూ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే జగన్ జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి ములాఖాత్ పెట్టి కలిసిన చరిత్ర కూడా ఉంది ఈయనకి. అంతవరకే, అంతకు మించి ఆయన ఎక్కువ వెళ్ళడు. తనకి ప్రయోజనం ఉండాలి, తనకి ప్రయోజనం ఉండాలి, తన వ్యాపారానికి ప్రయోజనం ఉండాలి, ఇది ఆలోచిస్తాడు అంతే. ఆయనకి ప్రయోజనం అంటే స్టూడియోకి ప్రయోజనమే. కాబట్టి ఆయన అటు వెళ్ళడు. ఆయన ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ని పూర్తి స్థాయిలో ఎలా వినియోగంలోకి తీసుకురావాలి అనే దాని మీద కేంద్రీకరించి ఉన్నాడు. స్టూడియోని ఎంగేజ్ చేయటం, ఆ ఎంగేజ్ చేయటంలో భాగంగా ఈ మధ్యకాలంలో ఆయన సహకార పద్ధతిలో సినిమాలు చేద్దామని కూడా ఒక ప్రపోజల్ పెట్టాడు. మీరు స్క్రిప్టులతో రండి, ఒక కొత్త పాయింట్తో రండి, ఆ పాయింట్ మా టీంకి నచ్చితే నేనే మాట్లాడతాను, మీరు ఆర్గనైజ్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము కల్పిస్తాం. ఇలాంటి సహకార పద్ధతిలో సినిమా నిర్మాణం అనేది ఏదో ఒక కాన్సెప్ట్తో వస్తున్నాడు ఆయన. ఇది ఒక వ్యవహారం. బహుశా దాని గురించి ఏమైనా మాట్లాడతాడా అంటే ఏదో చెప్పబోతున్నాడు, అందుకోసం జనాలందరినీ ఒక అటెన్షన్ మూడ్లో తీసుకొస్తున్నాడు. ఇదైతే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట బ్యానర్లు పెట్టారు, కనిపిస్తున్నాయి. అంటే ఇంకేదైనా కూడా కావచ్చు, ఆయన బ్రాండింగ్ కూడా చేస్తాడు. అదే సార్, బ్రాండింగ్ అయి ఉంటుందేమో, అన్ని సర్వీసెస్ అన్ని ఇక్కడే ఉంటాయి, వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అనిపిస్తుంది నాకు. అదే బ్రాండింగ్ ప్రోగ్రాంలో భాగంగానే అటెన్షన్ గ్రాబ్ చేసి రేపు చెప్తాడు. ఇంకొక అదే బ్యానర్ల దగ్గర ఇంకొకటి వస్తుంది. అదేంటంటే, మీరు ఎక్కడికో వెళ్ళకండి, మలబార్కో లేకపోతే మరో చోటుకో వెళ్ళి బంగారం కొనుక్కోండి, లేకపోతే మీరు బంగారం కొనుగోలు దగ్గర కాన్షియస్గా ఉండండి, మొత్తం అన్ని చోట్ల మోసాలే జరుగుతున్నాయి, ఫలానా కొట్లో మాత్రమే మోసం జరగదు అని వన్ ఫింగర్ రెవల్యూషన్ చెప్తున్నాడా. అంటే మనకి తర్జని అంటారు తెలుగులో, అంటే అవతల వాడిని అలర్ట్ చేయటం. ఆ అలర్ట్ చేసే ఫింగర్నే ఆయన చూపిస్తున్నాడు. ఈ అలర్ట్నెస్ అనేది ఏదో ఒక ప్రాజెక్ట్ గురించో ప్రోడక్ట్ గురించో అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఆయన కొత్త డెసిషన్ తీసుకోవడానికి. ఆయన కొత్త డెసిషన్ కాదు, ఆయన కొత్త డెసిషన్ అయితే ఇలా చేయడు. ఆల్రెడీ దానికి సంబంధించిన ఏదో మాట్లాడుతున్నాడు ఆయన, మీడియాతో నేరుగానే మాట్లాడతాడు. ఇది కాదు, ఇది బ్రాండింగే. ఇది కేవలం వ్యాపారాన్ని, ఎవరి వ్యాపారాన్నో ప్రమోట్ చేయడానికి, జనాల్లో క్యూరియాసిటీ జనరేట్ చేయడం కోసం చేస్తున్న హడావిడి. నాగార్జున వన్ ఫింగర్ రెవల్యూషన్ అని ఇలా వేలు పెట్టి నిలబడ్డాడు అంటే ఏమై ఉంటుంది అనేది ఒక క్యూరియాసిటీ అంశం కదా. దాని మీద ఒక ఓపెన్ డిస్కషన్ జరుగుతుంది, ఎక్కడో చోట మొదలవుతుంది కథ. ఇది వాళ్ళ టార్గెట్. దీనికి సమాధానం వాళ్ళు చెప్తారు తర్వాత, ఫలానా ప్రాజెక్ట్ అండి, లేకపోతే మీరు ఏ తిండి పడితే ఆ తిండి తినకండి, ఫలానా తిండే తినండి అని కూడా చెప్పచ్చు.
లైఫ్ స్టైల్ ఫలానా గురించి. లైఫ్ స్టైల్ కావచ్చు, మీరు ఈ పద్ధతిలో ఉండండి, లేకపోతే ఫలానా కంపెనీ తాలూకా మినుములే వాడండి అని కూడా చెప్పచ్చు. ఏదైనా చెప్తాడు ఆయన. ఓకే. అంటే సినిమా హీరోలతో అంటే నోన్ ఫేస్తో ఏదో ఒక ప్రాజెక్టుని లేదు ప్రోడక్ట్ని జనంలోకి పుష్ చేయటమే చేసేది. మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా జరుగుతున్న గొడవ ఇది. దీనికి అనవసరంగా పాలిటిక్స్ని లింక్ చేసి ఆయన ఏదో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, లేకపోతే సామాజిక సేవలోకి రాబోతున్నాడు అంటే ఏదో ఆయన సోషల్ కాన్షియస్నెస్ చెప్పబోతున్నారు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. లేకపోతే రైట్ టు ఓట్ గురించి ఏమన్నా అలాంటివి కూడా మాట్లాడొచ్చు అనే అదే మాటలు కూడా అంటే వినిపిస్తున్నాయి. దానికి అది కూడా బ్రాండింగే. దానికి కూడా ఆయన ప్రభుత్వం నుంచో లేకపోతే ఎన్నికల సంఘం నుంచో లేకపోతే పొలిటికల్ పార్టీల నుంచో ఒక డీల్లో భాగంగానే చేస్తాడు. రైట్. ఆయన సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి సోషల్ ప్రోగ్రామ్ చేస్తాడని నేనైతే అనుకోను. ఇప్పుడు అది ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇప్పుడు ప్రభుత్వం ఏదో ప్రమోట్ చేయాలనుకుంటుంది, డ్రగ్ రహిత తెలంగాణ చేయాలనుకుంది. కాబట్టి సినిమా హీరోలందరినీ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా మీరు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ ఏవో తీసి మాకు ఇవ్వండి అని అడిగారు. అలాంటివి చేయటం వేరు. చెప్పలేదు. అలాంటివి కూడా చేశారు వీళ్ళు, చేశారు. అలాంటిది ఏదన్నా ఉన్నా ఓపెన్గానే ఉంటుంది విషయం. కానీ ఇలా తెలిసి తెలియకుండా సింగిల్ ఫింగర్ రెవల్యూషన్, వన్ ఫింగర్ రెవల్యూషన్ ఇలాంటివి ప్రమోట్ చేయటం అనేది ఖచ్చితంగా ఇది ఏదో ఒక వ్యాపారానికి సంబంధించిన ప్రమోషనే. అదేమిటి అనేది ఆయనే చెప్తాడు రేపు పొద్దున. ఇది ఇంకేది కాదు, ఇది జస్ట్ బ్రాండింగ్ ప్రోగ్రామ్. ఓకే సార్. సో చాలా మందికి ఉన్న అజంప్షన్స్ ఇవన్నీ మీరు క్లియర్ చేశారు సార్. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.